భారత్ టుడే ప్రేక్షకులందరికీ నమస్కారం. చక్రకేళి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురుగారు నమస్కారం అండి. ఎన్నో సందేహాలకు చక్కటి సమాధానాలు ఇస్తారు గురుగారు. కానీ ఈరోజు నాది చాలా చిట్టి సందేహం, చాలా చిన్నది. మనం చెట్లని పూజిస్తాం, పుట్టలని పూజిస్తాం, మామూలుగా పశుపక్షాదులను కూడా పూజిస్తాం. సంక్రాంతి పండుగప్పుడు మనం ఆవుల్ని, గేదెల్ని, మన పాడికి సంబంధించిన వాటిని అన్నింటినీ కూడా పూజిస్తాం. కానీ అన్నింటినీ వదిలేసి గరుడ పక్షిని పూజిస్తాం, పక్షుల్లో కూడా. వీటన్నింటినీ వదిలేసి గోవుని పూజించేటప్పుడు మాత్రం గోమాత అంటాం. ఎందుకని? అంటే మామూలుగా చాలా విస్తారంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఏదో చిన్ని ప్రశ్న అని అన్నారు, కానీ మనం త్వయమయి సర్వత్ర ఐకో విష్ణు అని భగవంతుణ్ణి సర్వత్రా దర్శించేటువంటి గొప్ప సంస్కృతి, భారతీయమైనటువంటి సంస్కృతి. భగవత్ సృష్టిలో ఏనమైనటువంటిది లేదు. దేని పరమార్థం దానికి ఉన్నది. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అసలు దూర్జట్ లాంటి మహాకవులు చన్నో మేకపెంటికయో ఇలాంటి పద్యాలు చెప్పారు. నీ రూపం శివ ఎక్కడ లేదు అని చెప్పి. అంటే అన్ని చోట్ల శివభక్తులు శివుణ్ణి, అన్ని చోట్ల విష్ణు భక్తులు విష్ణువుని దర్శించారు. గోవు అనేప్పటికీ చాలా పవిత్రమైనటువంటి దానిగా భావన చేస్తారు. అసలు మీకు అద్భుతమైనటువంటి విషయం చెప్తాను. మనకి చతుర్ముఖ బ్రహ్మ ఈ సృష్టి అంతా కూడా చేశాడు. అవునండి. కానీ చతుర్ముఖ బ్రహ్మ తనను తాను సృష్టించుకోలేదు. ఆయన ఎవరు సృజించారు? శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుని సృష్టిలోనే మరో స్వరూపం దివ్యమైనటువంటిది గోవు. కనుక గోవులో ఎటువంటి హేయమైనటువంటి పదార్థం లేదు. గోవు పంచగవ్యములు కూడా పవిత్రమైనటువంటిదే. గోవు మయము అంటే ఏమిటి? ఆవు పేడ పవిత్రమైనది. మనం ఇల్లు అలికాము అని అంటే మహాలక్ష్మి శోభ వచ్చినట్టు. గోమూత్రం తాగాము అని అంటే ఆదిత్యత వచ్చింది అనే కాదు, సర్వరోగ నివారణ. మీరు అన్నట్లుగా ఆయుర్వేద విద్వాంసులు చెప్పేటువంటిది. ఇక పాలు అమృతంతో సమానం. అలాగే పాల నుండి వచ్చేటువంటి మజ్జిగ, పెరుగు, వాటి నుంచి వచ్చేటువంటి నెయ్యి. చూసారా గోవు ఎంత గొప్పదో? గోవు చనిపోతే మీకు విషయం తెలుసా అండి? సహజంగా మరణించిన తర్వాత గోవు యొక్క కింద నాభి భాగాన్ని కోస్తే గోరోజనం అని వస్తుంది. దాంతో ధూపం వేస్తే ఈశ్వరుడు గొప్ప అనుగ్రహాన్ని పంచుతాడు. కనుక గోవు ఎంత పవిత్రమైంది స్వభావం చేత, శారీరకంగా మనం దర్శించినప్పుడు. సకల దేవతా స్వరూపం అని ఆది భౌతికంగా చెప్తారు. మహాలక్ష్మి నివాసం ఉండేటువంటి స్థానాలు చెప్పమని చెప్పి ఆ తల్లిని ప్రశ్నించినప్పుడు, నేను అక్కడ ఉంటాను, తాములపాకుల్లో ఉంటాను, తోరణాలు కట్టిన చోట ఉంటాను, ఇలా చెప్పుకుంటూ వచ్చి శుభ్రత ఉండేటువంటి చోట ఉంటాను, ఇలా చెప్పుకుంటూ వచ్చి నేను గోశాలలో ఉంటాను ప్రధానంగా అని చెప్పింది. అంటే గోవులు ఎక్కడ ఉన్నాయో అక్కడ మహాలక్ష్మి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అసలు మానవుల్ని సృష్టించేశాడు. మనిషికి ఉన్నది బలం, పశువుకి తిన్నది బలం అని అంటారు. పశువు తింటూ ఉంటే దానికి బలం వచ్చేస్తుంది. కానీ మనిషికి లోపల కొంత బలం ఉండాలి, లేకపోతే మనిషి ప్రాణం పోతుంది. మరి మనిషిని సృష్టించాడు, కానీ మనిషిలో నీరసాన్ని బ్రహ్మగారు పోగొట్టలేకపోతున్నాడు. దేవతలకి మరి అమృతం ఇచ్చాడు, ఇలాంటి రూపాలతో ఉండేటువంటి ఊర్ధ్వలోకవాసులకి. మానవులు మరి ఏమాత్రం అమృతాన్ని జీర్ణించుకోలేరు వాళ్ళు. కాబట్టి తల్లి పాలతో సమానమైనటువంటిది ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి ఆవు పాలని మానవులకి చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చారు అని చెప్పి చెప్తారు. శ్రీమన్నారాయణ సృష్టిలోదైనటువంటిది గోవుకి పాలను మాత్రం వచ్చేట్టుగా చేసినటువంటి తత్వం బ్రహ్మతత్వం. కనుక అటు బ్రహ్మ చేత, బ్రహ్మను కన్నా నారాయణుని చేత పరిపుష్టమైనటువంటిది గోవు. సకల దేవతా స్వరూపం. మీకు విస్తారంగా చెప్పాలంటే గోవు ముఖంలో ఎవరుంటారు, గోవు గంగడవుల్లో ఎవరుంటారు, గోవు వీపు మీద ఎవరుంటారు అని చెప్పి మనకి ఈ తాంత్రిక గ్రంథాలు చెప్తూ ఉంటాయన్నమాట. సమస్త దేవతలు 33 కోట్ల దేవతలు గోవుకి ఏ ఏ స్థానంలో ఉన్నారు, కిన్నరులు ఎక్కడున్నారు, కింపురుషులు ఎక్కడున్నారు, విద్యాధరులు ఎక్కడున్నారు అని చెప్పి గోమయముగా ఈ విశ్వాన్ని అంతా కూడా సమన్వయించారు.
అంత పవిత్రమైనటువంటిది గోవు. కనుకే మన వాంగ్మయంలో ఎక్కడ కూడా గోవు యొక్క ప్రాధాన్యతను అంతగా చెప్పడం జరిగింది. గోదానం యొక్క గొప్పతనం అంతగా చెప్పింది. ఎన్ని దానాలు చేసినా గోదానం చేస్తే వచ్చేటువంటి ఫలితం వేరు. కనుక గోవుని మనం దానం చేసేటప్పుడు ఎంతో శ్రద్ధగా ఉండాలి. మంచి గోవులను దానం చేయాలి. ఉపనిషత్తు కథం మనం చూసామనుకోండి, నచికేతుడు తండ్రి వచ్చి గోదానం చేస్తూ ఉంటే ఎండిపోయినవి ఒట్టిపోయిన గోవులన్నీ దానం చేస్తున్నట్ట. అన్న, గోదానం ఎంత గొప్పది, గోవుల్ని ఇలాంటి గోవులన నువ్వు దానం చేస్తున్నావు అని చెప్తే, నీకేం తెలియదు, అవతలకి పోరా అని చెప్పి విసుకున్నట్ట. నేను దానం చేస్తాను, దానం సరే నన్ను ఎవడికి దానం చేస్తావు అని అడిగట. ఇంకా ఆయన కోపం వచ్చి నేను యముడికి ఇస్తాను అన్నట్ట. యమలోకానికి వెళ్ళిపోయాడు నచికేతుడు. అక్కడికి వెళ్ళి యముడు ఏదో కార్యాంతరంలో ఆయన ఉంటే 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఇంటికి వచ్చినటువంటి అతిథి 3 రోజులు తినకపోతే ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి 3 వరాలు ఇస్తానట్ట యమదేవత. అప్పుడు ఒకటి ఏమిటంటే ఆయన బ్రహ్మ విచారం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. రెండోది ఆయన తన తండ్రి ఇటువంటి దానం చేసినటువంటి దాన్ని విముక్తి పొందాలి అని కోరాడు. ఆ ఫలాన్ని కూడా సంపూర్ణంగా వచ్చేట్టుగా ఆయన 3వ వరంగా కోరి వచ్చాడు. అంటే గో సంరక్షణ కోసం ఉద్యమించాడు గనక బ్రహ్మజ్ఞానవంతుడయ్యాడు నచికేతుడు. తండ్రి దోషాన్ని కూడా తొలగించాడు. కనుక గో సంరక్షణ చేయాలి అని అంటే దానికి ఒక భారతీయమైనటువంటి హృదయం కావాలి. మనకి పరమాచార్య స్వామి వారు ఉన్నారు కదా, కాంచీపుర యతీంద్రుడు. వారు ఎప్పుడూ కూడా వాహనాదుల్లో వెళ్ళేటువంటి వారు కాదు, పల్లకీల్లో వెళ్ళేవారు. తర్వాత నడిచి పాదయాత్ర చేస్తూ వెళ్ళేటువంటి వాళ్ళు. అలా ఆయన ఆసేతు శీతనగం కూడా ఆయన తిరిగారు. అటువంటి ఆయన ఎక్కడైనా కూడా ముందుగా గోవును వెనక కట్టించి ముందుగా తన బస్సు ఉండేట్టు చేశారు. ఏదైనా పులి లాంటి జంతువులు వస్తే ముందుగా మనల్ని తినేయాలి కానీ గోవును తినకూడదు అని చెప్పి. రఘువంశంలో కూడా అంతే కదా. దిలీప్ మహారాజు మాయారూపంలో ఆ నందినీధేను పరీక్షిస్తూ ఉండేప్పుడు సింహం శక్తివంతమైనది వస్తే ఈయన దిలీప్ మహారాజు బాణప్రహారాన్ని చేయలేనటువంటి స్థితి వస్తే ముందు నన్ను తినేసి తర్వాత గోవుని తిను అన్నట్టు. అదేమిటయ్యా, అత్యల్ప హేతో బహుధాతుమిచ్చన్ విచారమూఢ ప్రతిభాసిమేత్వం. చిన్నదానికి పెద్దదాన్ని ఎవరైనా ఇచ్చేస్తారు. ఉప్పు ఇచ్చేసి కర్పూరాన్ని ఇచ్చేసి ఎవడైనా ఉప్పు తీసుకుంటాడా? విలువైంది ఇచ్చేసి విలువలేని తీసుకుంటారా? నువ్వు ఎన్నో గోవులు కలిగినటువంటి వాడివే, ఓ చిన్న గోవు కోసం నువ్వు ఈ విధంగా నీ యొక్క ప్రాణాన్ని ఇచ్చేస్తావా? 1000 గోవులకి అధిపతి నువ్వు అంటే కాదు. ఒక్క గో సంరక్షణ చేయకపోతే నేను రఘువంశంలో పుట్టి ఏమి పరమార్థాన్ని పొందినటువంటి వాడిని అన్నాడు. కాబట్టి ఇలా గోవృత్తాంతాలు చెప్పమంటే నేను గారు ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉండగా మీరు గోవు గురించి ఇంకా చాలా ఉన్నాయి నేను మీకు చెప్తాను అన్నారు కదా, ఇంకొకటి చెప్పండి గురువుగారు. మహాభారతంలో గోవు యొక్క సంరక్షణకు ఉద్దిష్టమైనటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. అలాగే శ్రీమద్ భాగవతంలో కూడా ఉన్నాయి. కృష్ణుని యొక్క బాల్య లీలల్లో ఒక అందమైనటువంటి వృత్తాంతం ఉన్నది. పసిపిల్లలు, గొల్లపిల్లలు మామూలుగా ఈ గోవుల్ని తీసుకెళ్ళి బాగా ఆలనా పాలన చూసేటువంటి వాళ్ళు పరిగెత్తుకుని కృష్ణ ఓ విచిత్రాన్ని మేము చూసాము, నువ్వు కూడా చూడాలి అని అన్నట్ట. ఏమిటి అన్నట్ట కృష్ణ పరమాత్మ. మేము నీళ్లు లేని బావి చూసాము. బావిలో ఒక ఊసర వెళ్ళి ఉంది, క్రకులాసము అంటారు సంస్కృతంలో. అది ఉన్నది. ఆ ఊసర వెళ్ళి తల ఇలా ఊపుతోందని చెప్పి మేము రాళ్లతో కొట్టాము. ఎన్నిసార్లు రాళ్లతో కొట్టినా అది అక్కడి నుంచి కదలట్లేదు, దెబ్బలు తింటోంది అని అన్నట్ట. వెంటనే అక్కడికి వెళ్ళాట. కృష్ణ పరమాత్మ దాన్ని చూసేట. దగ్గరికి వెళ్ళి దిగుడు బావి కదా, దాన్ని ఇలా చేత్తో స్పృశించట. అది ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని పొందింట. కృష్ణుడికి పాద నమస్కారం చేసిందట. వెంటనే పిల్లలందరూ కూడా ప్రశ్నించారట, ఎవరయ్యా నువ్వు? ఇందాకేమో అలా ఉన్నావు, ఇప్పుడేమో పెద్ద మహారాజుగా కీర్తివంతుడిలాగా కనిపిస్తూ ఉన్నావే, నీ మూర్తి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, మాకు ఆకర్షణీయంగా ఉంది అని అంటే, నా పూర్వజన్మ చెప్తాను నేను. నాకు గో అంటే చాలా గౌరవం. గోవుని నేను చాలా పవిత్రంగా చూసేవాడిని. నా దగ్గర ఎన్నో గోవుల్ని నేను ఆర్జించి వాటిని ఉత్తములైనటువంటి వేద పండితులకి, పురాణ పండితులకి, విద్వాంసులకి దానం చేస్తూ ఉండేటువంటి వాడిని. అయితే ఒకరోజు ఒక కపిల గోవుని ఓ బ్రాహ్మడికి దానం చేశాను.
ఆ వేదవిధుడైనటువంటి బ్రాహ్మడు ఇంటికి తీసుకువెళ్ళి దాచుకున్నాడు దాన్ని. తల్లికి దాని పాలు చాలా ప్రీతి అని చెప్పి గ్రహించాడు. మాట రానటువంటి తల్లి ఎప్పుడూ కూడా ఆహారాన్ని అయిష్టంగా తీసుకుంటూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ కపిల గోవు పాలు పిండి తన బిడ్డ పట్టుకొస్తున్నాడో ఆనందంతో తాగుతూ ఉండేది. ఉన్నట్టుండి ఆ గోవు కనిపించలేదు. దాంతో నా తల్లి చాలా డీలా పడిపోయింది అని చెప్పి వచ్చి ఈ కపిల గోవు కనబడినటువంటి వాడు, దానం పొందినటువంటి వాడు, దానం ఇచ్చినటువంటి రాజు దగ్గరికి వచ్చి చెప్పాడు. దానం పొందినటువంటి ఆ బ్రాహ్మడు మళ్ళా 3వ రోజు రాజు దగ్గరికి వచ్చి, రాజా, నా దగ్గర నీవు ఇచ్చినటువంటి ఆ కపిల గోవును భద్రంగా ఉంచుకున్నాను, దాని పాలు నా తల్లికి ఇస్తున్నాను. ఏది ప్రీతిగా తీసుకున్నటువంటి నా తల్లి ఆ కపిల గోవు పాలు చాలా ప్రీతిగా తాగుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ గోవు కనిపించడం లేదు. నేను తెలుసుకున్నాను ఎక్కడికి వెళ్ళింది ఆ గోవు అని చెప్పి. అది మళ్ళా నీ దగ్గర ఉన్నది కదా, అలవాటు ప్రకారం దాన్ని నేను మేతకు వదిలినప్పుడు వచ్చి నీ గోవుల్లో కలిసిపోయింది. నువ్వు దాన్ని వేరే వాళ్ళకి దానం చేసావు, నాకు మహాబాధ కలిగించావు. మా అమ్మ రేపు ఆ గోవు పాలు లేకుండా కనుక మరణించిందనుకో, అంత ప్రీతితో ఉండేటువంటిది, నేను నిన్ను మాత్రం క్షోభపడి నువ్వు సుఖాన్ని పొందకూడదని నేను కోరుకుంటాను అన్నమాట. అయ్యా మహాత్మా, అలాంటి మాట అనకండి, నేను ఇచ్చాను, అది మళ్ళీ నా దగ్గరకు వస్తే నేను చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాకుంది. కానీ నేను అలా చూసుకోలేదు. పైగా పెచ్చు నా మందలో కలిసిపోయిన గోవును వేరే వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళ దగ్గర నేను తీసుకుని మళ్ళీ మీకు ఇచ్చేస్తాను అని చెప్పి వేరే ఎవరైతే దానం పొందారో ఆ విప్రుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. అబ్బెబ్బే, మా భార్య ఏది ఇచ్చినా ఇంతేనా నువ్వు తెచ్చిందనేటువంటి స్వభావం కలిగింది. కానీ ఈ గోవును తెచ్చిన తర్వాత ఇన్నాళ్ళకి మంచి పని ఒకటి చేసావు, ఇదిగో ఇంత అందమైనటువంటి ఇన్ని పాలు ఇచ్చేటువంటి కపిల గోవుని తెచ్చావని చెప్పి సంతోషంగా ఉంది. నాకు దానం ఇచ్చావయ్యా, ఇది నాది, ఇదన్నా నమ్మమా అని చెప్పి నువ్వు నీళ్లు వదిలేసినటువంటి దాన్ని నేను నీకెందుకు ఇస్తాను, కాబట్టి ఇది నాది, నేను ఇవ్వను, నువ్వు ఏమైనా చేసుకో, నన్ను సంహరించి గోవును పట్టుకెళ్ళి కావాలంటే అన్నట్టు. అయ్యో, ఈ బ్రహ్మహత్యా దోషం వస్తుంది, ఈయన ఇచ్చేట్లేడే అని బాధతో మళ్ళా, అయినా నీకు 1,00,000 ఆవులు ఇస్తాను, నువ్వు 1,00,000 కాదు 1,00,000 ఆవులు ఇచ్చినా నాకు వద్దనట. మళ్ళా ముందు భంగపడినటువంటి విప్రుడి దగ్గరికి వెళ్ళాట. అయ్యా, తల్లి కోసం నువ్వు బాధపడుతున్నావు, నేను అలాంటి కపిల గోవులు సంపాదించి నీకు ఇస్తాను, కొంచెం ఓపిక పట్టు, ఈరోజు ఉండే గోవులు నా దగ్గర ఉండేవన్నీ నీకు ఇస్తాను అన్నట్ట. రాజా, నా తల్లి చనిపోయింది, నువ్వు ఇస్తే ఆ గోవు పాలు ఇయ్యి, లేకపోతే ఆ గోవునిచ్చి ఆ గోవు పాలతో నా తల్లికి నేను ఆర్థికాలు అవన్నీ చేసుకుంటా, అప్పుడన్నా నా తల్లి తృప్తి పడుతుంది. కాబట్టి నువ్వు ఇచ్చిన గోవును వెనక్కి తీసుకున్నావు, ఆ ఫలం నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నీకు అది చేరుతుంది. ఆ దుష్ఫలం నిప్పును ముట్టుకుంటే అది తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఎలా కాలుతుందో అలా నీకు ఈ దుష్ఫలం చెందే తీరుతుంది. నన్ను దుఃఖానికి బాధ్యుని చేసావని చెప్పి మాతృభక్తి పరాయణ అయినటువంటి వాడు బాధతో ఈయన్ని యొక్క హానిని ఆయన అలా శాప రూపంలో అందించి వెళ్ళిపోయాడు. తత్ఫలితంగా క్రకులాసమై పుట్టాడు. ఆ తొండ రూపంలో ఉండి కృష్ణ భగవానుడి యొక్క స్పర్శ చేత పునః ఆయన రాజు రూపంలోకి వచ్చాను అని చెప్పి కథ చెప్పాడు. కనుక మనం దానం చేసేటప్పుడు చాలా తెలిసి చేయాలి. అవజ్ఞయాన దాతవ్యం కస్య లీలయాపివా. అవజ్ఞతో దానం చేయకూడదు. మనం తెలుసుకుని యోగ్యమైనటువంటి వస్తువులను దానం చేయాలి, యోగ్యమైన వారికి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత అది మళ్ళా మన దగ్గరికి రాకుండా ఉండేట్టుగా చూసుకునేటువంటి బాధ్యత ఉన్నది. దానివల్ల మనకి దుష్ఫలితాలు వస్తాయి. దానాన్ని సరిగ్గా చేయకపోవటం వల్ల. దానం చేస్తే పుణ్యఫలం వస్తుంది, దాన్ని అవహేళనం చేసేట్టుగా దానం చేసామనుకోండి, దానివల్ల మనకి అనర్థం వస్తుంది. అందులో విప్రుడు బాధపడకూడదు. విప్రుడు కనుక తన యొక్క ధనాన్ని కోల్పోయి ఏడ్చాడు అనంటే వాడి ఎన్ని కన్నీటి బొట్లు భూమిపై పడ్డాయో అన్ని వేల సార్లు, అన్ని వేల సహస్ర వత్సరాల పాటు ఎన్నో దుష్టమైనటువంటి జన్మలు పొందాలి. అన్నిసార్లు అన్ని దుర్భరమైన జన్మలు పొందాల్సినటువంటి నాకు భగవంతుడు నేను తెలియక చేశానని చెప్పి తన కరస్పర్శతో అనుగ్రహించాడు. ఆ గోవిందుడి కటాక్షం వల్ల నేను రక్షింపబడ్డాను.
కనుక లోకంలో వాళ్ళకి నేను సందేశం ఇస్తున్నాను, మీరు గోదానం చేశారా శ్రద్ధతో చేయండి, ఎందుకంటే గోవు యొక్క పవిత్రత అది సామాన్యం కాదు అని చెప్పాడు. కనుక ఈ ఒక్క వృత్తాంతాన్ని మనం తరిచి చూసామంటే మనం గోవు యొక్క దానం యొక్క మహిమ తెలుసుకోగలం, గోదానాన్ని ఎంత పవిత్రంగా చేయాలో మనం భావన చేస్తూ ఉన్నాం, గోవును ఇచ్చిన తర్వాత కూడా మన బాధ్యత ఏమిటో తెలుసుకుంటున్నాం. కనుక గోదానము, గోవు సంరక్షణ ఇవన్నీ కూడా మానవుని యొక్క నైతిక బాధ్యతలు. అందుకే మాతను మనం ఎంతగా గౌరవిస్తామో గోమాతను కూడా అంతగా గౌరవించాలని గోమాత అంటారు తప్పించి గోవు అని అనరు. మా తల్లి, మా లక్ష్మి, మా అమ్మ ఇలాంటి మాటలతో గోవుల్ని పిలవటం అనేటువంటిది మన ఇళ్లలో చూస్తూ ఉంటాం. మా అమ్మ వచ్చింది అంటూ ఉంటారు భార్యతో. పల్లెలకు వెళ్ళండి రైతులు, వాళ్ళ అమ్మ రావటం ఏంటి, ఎప్పుడో పోయినావిడ అంటే గోమాత వచ్చింది అని అర్థం. అంటే తల్లితో సమానంగా. గురుగారు, చెలిమితో చేతులు, నేతి పక్కన నిప్పులు, ఈ నానుడు వింటూ ఉంటాం కదండి. అయితే చాలా రేర్గా ఎప్పుడో ఒకసారి కానీ ఇలాంటి మాటలు వినం మనం. దాని ఆంతర్యం ఏంటి గురుగారు? అంటే చెలిమితో చేతులు పట్టుకోవటం అనేటువంటిది మగవాళ్ళు పట్టుకుంటే పెద్ద ప్రమాదం ఏం లేదు. అదే వయసులో ఉండేటువంటి వాళ్ళు ఆ చెలిమి అనేటువంటి పేరుతో కొంత చేతులు పట్టుకునే దానికి వ్యవహారం వచ్చిందనుకోండి, ఆ నిప్పులు పక్కన నేతి అన్నారు కదా, అలా అయిపోతుంది. అంటే నిప్పు పక్కన నేతికుండా ఉందనుకోండి కరిగిపోతుంది. వీళ్ళు కూడా వయసు వేళ్ళలో ఉంటారు కదా. ఘృత కుంభ సమానారి తప్తాంగార సమః పుమాన్ తస్మాత్ ఘృతంచ వన్హిశ్చ నా ఏకత్ర స్థాపయేద్ బుధః నా ఏకత్ర స్థాపయేద్ బుధః. ఘృత కుంభ సమానారి, స్త్రీ ఎలాంటిది, కాస్త చల్లటి గాలి వీస్తే ఎలా అయితే నీలి మేఘం అలా వర్షించేస్తుందో అలాగా మంచి మాటలు మాట్లాడారనుకో, నువ్వు అంత అందమైందని ఇంత అందమైందని ఇలాంటి మాటలు మాట్లాడితే నిజమేనేమో అని చెప్పి పాపం వాడి యొక్క పరిష్వంగంలోకి తొందరగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మోసం చేయటం అనేటువంటి తెలిసినటువంటి మామూలుగా లేడిని వేటగాడు ఎలా అయితే మంచి సంగీతం వినిపించి వధిస్తాడో అలా మంచి మాటల చేత మానవతుల్ని ఈ యొక్క విటులు లేదా దుర్మార్గులైనటువంటి వాళ్ళు బాధించి వాళ్ళు దాన్ని చెడుగా చేస్తారు. కాబట్టి స్త్రీ ఎప్పుడూ కూడా చెలిమితో చేతులు కలిపితే అది ఏదో ఒక పద్ధతిలో కొంత వ్యవహారంలో ఆగిపోవాలి. అది కొంచెం ముదిరిందనుకోండి ఎలా అవుతుందో సుభాషితం ఉంది. ఇలాంటివి ఎన్నో అన్నీ ఇలా అవుతాయని కాదు, కానీ ఎక్కువ శాతం ఇలా అవుతాయి. ఇది ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఘృతకుంభ సమానారి తప్తాంగార సమః పుమాన్, వయసులో ఉండేటువంటి పురుషుడు అగ్ని లాంటి వాడు. తస్మాత్ ఘృతంచ వన్హిశ్చ నైకత్ర స్థాపయేద్ బుధః. నిప్పు దగ్గర నెయ్యి ఎలా కరిగిపోతుందో అలాగా పురుషుడి దగ్గర స్త్రీని అలా ఎక్కువగా ఉంచకూడదు. ఏకాంతం వాళ్ళకి ఎక్కువగా ఇవ్వకూడదు. అలా ఇవ్వటం వల్ల ఈరోజు తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తోంది. అంటే అందరూ అలా ఉంటారని మనం అనకూడదు, కానీ అనేక చోట్ల జరుగుతూ ఉండేటువంటి ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి చనువుని దాన్ని జాగ్రత్తగా పర్యవేక్షణలో ఉంచేట్లుగా చేయాలి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి సుభాషితం ఇది. దాన్ని చక్కగా మీరు అన్నట్టుగా చెలిమితో చేతులు తికొండ పక్క నిప్పులు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అది దాని వెనకాల ఉండేటువంటి అంతరార్థం అది. గురుగారు అలాగేనండి. తర్వాత తమలపాకులేమో ఆంజనేయుడికి, మల్లెదండలేమో సీతమ్మ వారికి అంటుంటారు కదండి, అదెందుకంటారు అలాగా? ఆంజనేయ స్వామి వారికి మల్లెపూలు ఇస్తే ఏం చేస్తాడు, పీకి బావతలు పడేస్తాడు. అలానే కాదు, ఎవరికి ఏది ఇవ్వాలో తెలిసి ఇవ్వడంలో ఓ గొప్పతనం ఉంటుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారికి ఎన్ని దండలు వేసినా, పూదండలు వేసినాట ఆయనకి ఈ చక్కటి తామలపాకులతో దండేస్తే చాలా ఆనందంట. ఎందుకంటే పాపం ఆయన అమ్మవారు చాలా కష్టపడి శింసుపా వృక్షం కింద శోకదేవతల ఆవిడ రోధిస్తూ ఉంటే ఆత్మహత్య కూడా చేసుకుందాం అనేటువంటి స్థితిలో ఆవిడ ఉంటే మళ్ళా ఏతి జీవంతం ఆనందో నరం వర్ష శతాదపి అని చెప్పి ఆ
శిశిరవాత ఘాతానికి రాలిపోయినటువంటి ఆకు మళ్ళా వసంతంలో ఎలా చిగురుస్తుందో, అలాగే రావణాసురుడు అనేటువంటి క్రూరమైనటువంటి వ్యక్తి యొక్క మాటలకి ఆ మనసంతా వికలిపోయి ఇంకా తను జీవితాన్ని ముగించుకుందాం అనేటువంటి స్థితిలో ఉండేటువంటి ఆవిడికి ఒక వసంతం చేత ఎలా చిగురుస్తుందో చెట్టు, అలా చిగిర్చేటువంటి భావనలతో పునరుజ్జీవం కలిగించి, ఆనందాన్ని కలిగించి, రామచరిత్రాన్ని వినిపించి, రఘువంశ చరిత్రను వినిపించి, ఆవిడ మళ్ళా రాముడు వస్తాడు, నన్ను కాపాడుతాడు అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని, పరమాత్మ విశ్వాసాన్ని కల్పించాడు హనుమంతుడు. అప్పుడు మరి ఎవరైనా మనకి చిన్న ఉపకారం చేశారనుకోండి, చిన్నపిల్లలు ఏం చేస్తాం? మరి ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఒరే ఆ బయట ఉండేటువంటి సామానంతా లోపల పెట్టరా అంట. పెట్టంగానే ఆవిడ ఏం చేస్తుంది, ఆ ఇళ్ళలో దేవుడి గూట్లో చిన్న బెల్లం ముక్క ఉంటుంది, పట్టుకొచ్చి ఒరే నాయన చక్కగా బయట ఉండే సామాను లోపల పెట్టావు, నాకు ఏదో ఓపిక లేదు పెట్టావు కాబట్టి ఇది బెల్లం ముక్క తీసుకొని ఇస్తుంది. అలా ఏదో బహుమానం చిన్నపిల్లలకి ఇవ్వాలి కదా, వాత్సల్యం ఆంజనేయ స్వామి అంటే. వెంటనే చూసింది పాపం, ఆడవాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలంటే ఏం కనిపిస్తుంది, అందులో వాళ్ళకి బాగా అల్లికలు గట్రా తెలుసు, వీరికి మంచి అలంకారం ఇద్దాం ఈ ఆంజనేయ స్వామికి అని చెప్పి ఆయన వెంటనే అక్కడ ఉండేటువంటి అశోకవనంలో ఉన్నాడు కదా, అరటి చెట్టు యొక్క ఆ తాడుని తీసిందట, నారని తీసి తామలపాకులు చెట్టు ఉంది, దాన్ని అల్లుకుని ఉంటుంది కదా, మరి ఆ తామలపాకులు అన్ని గబగబా తీసి ఆంజనేయ స్వామి చూస్తున్నట్టు ఏం చేస్తుంది ఈ సీతమ్మ తన, ఇవన్నీ గబగబా దండ కట్టేసిందట. ఎత్తి నాయన ఇదిగో నీకు దండ వేస్తున్నాను, గొప్ప ఘనకార్యం చేసావు అని చెప్పి. దాంతో ఆవిడికి ఆనందపడిపోయిందిట చక్కగా. తర్వాత పాపం ఇంతకాలం ఆవిడ ఇలా ఎప్పుడైతే తోమాలలాగా ఆ ఆంజనేయ స్వామి వారికి తామలపాకులతో దండ వేసిందో, ఆయన ఆనందించాడని తెలిసి అందరూ కూడా సీతమ్మ తల్లి పట్ల, రాముడి పట్ల భక్తి ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారికి తామలపాకుల దండలు వేయటం మొదలు పెట్టారు. సాయంకాలం రాముల వారి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత మరి అప్పటిదాకా సంతానం లేదు. 14 ఏళ్ళు రాముడు అరణ్యవాసానికి వెళ్తే ఆయన సంసారం చేయలేదు, ప్రజలు సంసారం చేయలేదు. అంత రామరాజ్యం అంటే అంత గొప్పది కనుక అటువంటి సమయంలో ఆవిడికి మరి రామచంద్ర ప్రభువు దగ్గరికి వెళ్తూ ఉంటే, భర్త దగ్గరికి వెళ్తూ ఉంటే ఏం కావాలి, మల్లెపూల దండ ఉండాలి. మరి ఆవిడికి మాత్రం దండ వేస్తే బిడ్డకి పెట్టకపోతే తల్లికి ఆనందం కలుగుతుందా? కాబట్టి ఆ ఆంజనేయ స్వామి వారికి ఏమో తామలపాకుల దండ వేయండి, అమ్మవారికి ఏమో మల్లెపూలు సమర్పించండి అని చెప్పి చమత్కారంగా ఒక మాట అన్నారు. దీన్ని మామూలుగా ఎందుకు వాడుతూ ఉంటారంటే, ఎవరికి ఏది ఇవ్వాలో తెలుసుకుని ఇవ్వండి, ఎవరికి ఏది ఆనందం కలుగుతుందో అది ఇవ్వండి అని చెప్పి అనేటప్పుడు వాడేటువంటి మాట అన్నమాట. సరేనండి గురువుగారు, నిజంగా చక్కటి సమాధానాలు ఇచ్చారు. చక్కెరకేళిలాగా ఉన్నాయి మీ సమాధానాలన్నీ కూడా. ఇలా నాలా కథలు బాగా ఇష్టమున్న అమ్మాయిలకు మాత్రం చక్కెరకేళి కార్యక్రమం నిజంగా చక్కెరకేళి లాగానే ఉంటుంది. సో గురువుగారు, మరిన్ని చక్కెరకేళి లాంటి సలహాలు ఇద్దరు కానీ, సమాధానాలు ఇద్దరు కానీ వచ్చే ఎపిసోడ్లో. ఇప్పటికి సెలవు తీసుకుందాం. ధన్యవాదాలండి. చూశారు కదా, మన సందేహాలకు చక్కెరకేళి లాంటి నివృత్తి ఎలా కలుగుతుందో చాలా బాగున్నాయి కదండి. సందేహాలకు సమాధానాలన్నీ కూడా, కథలు కూడా చాలా బాగున్నాయి కదా. నిజంగా ఇలాంటి మాటలన్నీ మనకి ఈరోజు తెలుస్తున్నాయి, ఇలాంటి కథలు ఉన్నాయని కూడా తెలుస్తున్నాయి. ఇలాంటి కథల వల్లే ఇలాంటి మాటలు వచ్చాయి. వీటిని మనము మన లైఫ్ పట్ల అన్వయించుకుని ఇంకా బాగా, ఇంకా చక్కటి జీవితాన్ని గడపాలని తెలుస్తుంది కదా. చక్కగా అరటిపళ్ళు, తమలపాకులు, మల్లెపూ దండలు ఇలాంటివన్నీ వేసి అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకోండి, చక్కగా పూజ చేసుకోండి, హాయిగా ఉండండి. ఓకేనా? మరో చక్కటి చక్కెరకేళి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.